guys, welcome back to my channel. So ఈరోజు అయితే మనం బయాలజీ చాప్టర్ 3 ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్స్ అయితే నేర్చుకోబోతున్నాం 9th క్లాస్ NCERT. సో మనం ఇంకా లెసన్లోకి వెళ్ళిపోతే వి నో దట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్. మనకు తెలుసు ఏమని, ప్రతి లివింగ్ ఆర్గానిజంకి ఫుడ్ అనేది అవసరం కదా. ఫుడ్ లేకపోతే అవి బ్రతకలేవు కదా. సో అలాగా వాటికి ఫుడ్ అనేది అవసరం. ఫుడ్ సప్లైస్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఫుడ్ అనేది ఏం చేస్తుంది, ఫ్యాట్స్ కానీ మినరల్స్ కానీ విటమిన్స్ వీటన్నిటిని మనకు ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఫుడ్ తినడం వల్ల మనకి ఇవన్నీ కలుగుతుంది. ఆల్ ఆఫ్ విచ్ వి రిక్వైర్ ఫర్ బాడీ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ హెల్త్. మనం ఇవన్నీ దేనికి ఇది తీసుకుంటున్నాము అంటే గ్రోత్ కోసము, హెల్త్ కోసము మనం ఇవన్నీ తీసుకుంటున్నాము. బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేజర్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ ఫర్ అస్. మనకు ప్లాంట్స్ యానిమల్స్ రెండు కూడా మనకు మేజర్ సోర్స్. లైక్ ప్లాంట్స్ నుంచి మనకి ఏమొస్తాయి, టమాటో అలాగా మనకు ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి వస్తుంది. అండ్ యానిమల్స్ నుంచి మనకు మీట్ అనేది వస్తుంది కదా. సో ఇవన్నీ ఈ రెండు మనకు చాలా మేజర్ రిసోర్సెస్. We obtain most of the food from agriculture and animal husbandry. మనము అగ్రికల్చర్ నుంచి, యానిమల్ హస్బెండరీ నుంచి మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ అనేది మనం తీసుకుంటాము. అగ్రికల్చర్ అంటే మీకు తెలుసు వ్యవసాయం, అండ్ యానిమల్ హస్బెండరీ అంటే లైక్ కొన్ని మేకలని మొత్తం ఇది ఫామ్ లాగా వేసుకొని అక్కడ పెంచుతూ పెద్దగా అయిన తర్వాత చంపేస్తుంటారు కదా. సో అలాగే యానిమల్ హస్బెండరీ కూడా మనకు ఇది మేజర్. ఇది వి అబ్టైన్ మోస్ట్ ఆఫ్ ది ఫుడ్, అక్కడి నుంచి మనకు చాలా ఫుడ్ అనేది వస్తుంది. వి రీడ్ ఇన్ న్యూస్ పేపర్స్ దట్ ఎఫర్ట్స్ ఆర్ ఆల్వేస్ బీయింగ్ మేడ్ టు ఇంప్రూవ్ ప్రొడక్షన్ ఫ్రమ్ అగ్రికల్చర్ అండ్ హస్బెండరీ, యానిమల్ హస్బెండరీ. వై ఇట్ is this necessary? Why we can do with the current levels of production? అంటే మనం ఆల్రెడీ ఇది న్యూస్ పేపర్స్ వస్తుంటాయి కదా, న్యూస్ పేపర్స్ న్యూస్లలో వాటిలలో వస్తుంటాయి ఏమని, మనకు యానిమల్ హస్బెండరీ ది అగ్రికల్చర్ మీద చాలా డెవలప్ చేశారు, వీళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళంత ఇన్వెస్ట్ చేసి ఇది డొనేషన్ చేశారు అని చెప్పేసి మనకు చాలా వరకు వస్తుంటాయి. ఎందుకు దీని గురించే రావాలి. వై వి క్యాన్ డూ విత్ ద కరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్. మనకు కరెంట్ గురించి వాటి గురించి చేయకుండా దీని గురించి ఎందుకు చేస్తున్నాయి, ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ మనకి ఈ లెసన్లో ఆన్సర్స్ అనేవి దొరుకుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇండియా ఈజ్ వెరీ పాపులస్ కంట్రీ. మనకు ఇండియా అనేది చాలా వరకు పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓవర్ ఎ పాపులేషన్ ఈజ్ మోర్ దెన్ 1 బిలియన్. మన పాపులేషన్ ఏదైతే ఉందో అది 1 బిలియన్ కన్నా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది పాపులేషన్ మన ఇండియాలో. అండ్ ఇట్ ఈస్ స్టిల్ గ్రోయింగ్, ఇంకా అది గ్రో అవుతూ ఉంది. యాజ్ ఫుడ్ ఫర్ దిస్ గ్రోయింగ్ పాపులేషన్ వీ విల్ సూన్ నీడ్ మోర్ దెన్ 1/4 బిలియన్ టర్న్స్ ఆఫ్ గ్రెయిన్ ఎవ్రీ ఇయర్. మనకి ఈ మనుషులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఫుడ్ పంపించాలి కదా. సో ఈ ఫుడ్ పంపించడానికి మనకు ఎంత రైస్ అనేది పడుతుంది అంటే, ఎంత గ్రెయిన్ అనేది పడుతుంది అంటే బిలియన్ టర్న్స్ వరకు మనకు ప్రతి ఇయర్ మనకు బిలియన్ టర్న్స్ ఆఫ్ గ్రెయిన్ అనేది మనకు ప్రొవైడ్ అయితే అవుతుంది. 1/4 బిలియన్ టర్న్స్ ఆఫ్ గ్రెయిన్ ఎవ్రీ ఇయర్లో 1/4 బిలియన్ టర్న్స్ అనేది పడుతూ ఉంది. దిస్ కెన్ బి డన్ బై ఫార్మింగ్ ఆన్ మోర్ ల్యాండ్. మనకు ఇది ఎక్కువ ల్యాండ్ మీద చేసినప్పుడు, అంటే ఎక్కువ ల్యాండ్ మీద పెడితేనే కదా, ఎక్కువ ప్లేస్ ఉంటేనే కదా మనం ఎక్కువగా పెట్టుకోవడానికి ఉండేది. సో ఎక్కువ ల్యాండ్ మీద మనకు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ల్యాండ్ మీద పడితే మనకు ఎక్కువ ఇది ఏదైతే ఉన్నాయో మనకు ప్లాంట్స్ కానీ అవన్నీ మనము నాటవచ్చు. సో అప్పుడు మనకి ఎక్కువగా మనకు ఫుడ్ గ్రెయిన్ కానీ ఎక్కువ రిసోర్సెస్ అనేది మనకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇండియా ఈజ్ ఆల్రెడీ ఇంటెన్సివ్లీ కల్టివేటెడ్. మనకు చాలా వరకు ఇండియా అనేది చాలా వరకు కల్టివేట్ అయిపోయింది. మనకు ల్యాండ్స్ అనేది ఎక్కువగా లేవు మనకు ఎక్కువగా. యాజ్ అ రిజల్ట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ మేజర్ స్కోప్ ఫర్ ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ ల్యాండ్ అబౌట్ అండర్ కల్టివేషన్. మనకు ఇప్పుడు చూసుకోండి,
ఇండియా అనేది చాలా పాపులేషన్ కదా, సో మనకు పాపులేషన్ ఎక్కువగా ఉంటే వాటి హౌసెస్ కోసం మనకు ల్యాండ్స్ అనేది ఎక్కువగా అది రిక్వైర్ అయిపోయి ఉంటుంది. అండ్ మనకు కల్టివేషన్ కూడా చాలా వరకు మనం ఇది గవర్నమెంట్ అనేది మనకి చాలా వరకు ల్యాండ్ పెట్టేసింది, ఇంకా మనకి ల్యాండ్ అనేది లేదు. సో మనము ఇంటెన్సివ్లీ లైక్ దానికి ఉన్న మెన్యూర్ కానీ వాటిల్లో పెంచితే కానీ మనకు ఫుడ్ గ్రెయిన్ అనేది ఎక్కువగా రాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్ ఈస్ నెససరీ టు ఇంక్రీజ్ అవర్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ ఫర్ బోత్ క్రాప్స్ అండ్ లైఫ్ స్టాక్. అంటే మనకు ప్రొడక్షన్ ఎఫిషియన్సీ అంటే ఎక్కువ లైక్ మోర్ అమౌంట్ అనమాట. సో మోర్ అమౌంట్ అనేది మనకు మోర్ అమౌంట్ ఆఫ్ క్రాప్స్ నుంచి మనకు ఎక్కువగా వస్తే, అంటే వాటికి ఎక్కువగా మెన్యూర్ వేసి న్యాచురల్గా పండిస్తే అప్పుడు మనకు ఇది చాలా వరకు స్టాక్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎఫర్ట్స్ టు మేడ్ ద ఫుడ్ డిమాండ్ బై ఇంక్రీజింగ్ ఫుడ్ ప్రొడక్షన్ హ్యావ్ లీడ్ టు సమ్ సక్సెసెస్ సో ఫార్. మనకు ఏదైతే ఎఫర్ట్స్ చేశారు కదా కొంతమంది, లైక్ కొంతమంది ఎవరొకరు ఉంటారు కదా లైక్ ఇది గొప్పవారు, వాళ్ళు మనకు డొనేషన్స్ చేస్తూ మనకు చాలా వరకు ఎఫర్ట్స్ అనేది చేశారు. సో ఇప్పుడు ఫుడ్ ప్రొడక్షన్కి ఇది కొంచెం ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేసింది. మనకు ఏమేమి ఇంక్రీజ్ చేసింది అంటే వీ హ్యావ్ హ్యాడ్ ద గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకు వచ్చింది. దేని గురించి? ఫుడ్ ఎక్కువగా ఇది చెయ్యాలి, ఫుడ్ ఎక్కువగా మనకు రావాలి అంటే మంచిగా చేయాలి, ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి మనకు పెట్టారు. ఏమని? ఇది గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకు ఫుడ్ రిసోర్సెస్ ఎక్కువ రావాలి అని చెప్పేసి, ఫుడ్ అనేది ఎక్కువగా, క్రాప్స్ అనేది ఎక్కువగా నాటాలి, కల్టివేట్ అనేది ఎక్కువగా చేయాలి అని చెప్పేసి మనకు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. విచ్ కంట్రిబ్యూట్ టు ఇంక్రీజ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేయడానికి ఇది పెట్టింది అండ్ ఇది హెల్ప్ చేసింది కూడా. వీ హ్యావ్ ఆల్సో హ్యాడ్ ద వైట్ రెవల్యూషన్ కూడా ఉంది. అదే దేనికి? మిల్క్ ప్రొడక్షన్ని, మిల్క్ కానివ్వండి, బటర్ కానివ్వండి, వీటిలన్నిటికీ అంటే మిల్క్కి సంబంధించినవి ఎక్కువగా రావడానికి మనకు వైట్ రెవల్యూషన్ ఉంది. విచ్ హ్యాస్ లీడ్ టు బెటర్ అండ్ మోర్ ఎఫిషియంట్ యూజ్ యాజ్ వెల్ యాజ్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ ఇది పెంచడానికి వీటిలో గురించి ఇది చాలా వరకు హెల్ప్ చేసింది వైట్ రెవల్యూషన్. మనకు 2 రెవల్యూషన్స్ పేరు ఇచ్చారు. ఒకటి ఏంటిది? గ్రీన్ రెవల్యూషన్, నెక్స్ట్ ఏంటిది? వైట్ రెవల్యూషన్. సో ఈ 2 రెవల్యూషన్స్ గురించి మనం నేర్చుకుంటే ఎగ్జామ్ దీని మీనింగ్ ఏంటిది, దీనివల్ల మనకి ఏమొచ్చిందని చెప్పేసి అడిగినప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ లాగా మనం రాయొచ్చు. However, these revolutions mean that our natural resources are getting used more intensively. ఈ ఏదైతే ఇది రెవల్యూషన్స్ ఉన్నాయో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే న్యాచురల్ రిసోర్సెస్ లైక్ ఫుడ్ కానివ్వండి, ఇది వాటర్, ఇవన్నీ మనకు ఆర్ గెటింగ్ యూజ్డ్ మోర్ ఇంటెన్సివ్లీ, చాలా వరకు వేస్ట్ చేస్తున్నట్టు ఎక్కువగా మనకు యూజ్ అనేది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ రెవల్యూషన్స్ అనేది చెప్పాయి. As a result, there are more chances of causing damage to our natural resources to point of destroying their balance completely. ఇప్పుడు దీనికి ఏదైతే రిజల్ట్ అంటే ఈ రెవల్యూషన్స్ ఉన్నాయి కదా, ఇది రెవల్యూషన్స్ వల్ల వచ్చే రిజల్ట్, దే ఆర్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ కాజింగ్ డ్యామేజ్ టు అవర్ న్యాచురల్ రిసోర్సెస్కి డ్యామేజ్ చేయడానికి ఎక్కువగా మనకు రిజల్ట్స్ అనేది వస్తున్నాయి ఈ మధ్య ఏంటిది అగ్రికల్చర్ మీద ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల, దీనివల్ల టు పాయింట్ ఆఫ్ డిస్ట్రాయింగ్ దేర్ బ్యాలెన్స్ కంప్లీట్గా బ్యాలెన్స్ లేకుండా ఎక్కువ రిసోర్సెస్ అనేది వేస్ట్గా వాడేస్తూ ఫుడ్ తినకపోవడం కానీ, ఫుడ్ని వేస్ట్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉన్నారు. Therefore, it is important that we should increase food production with degrading our environment and distributing the balances, maintaining it. మనకు ఎక్కువ రిసోర్సెస్ అనేది మనకు ఏమంటున్నారు, ఏది ఇంపార్టెంట్ అంటే ఇక్కడ we should increase ఫుడ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసి వితౌట్
డిగ్రేడింగ్ అవర్ ఎన్విరాన్మెంట్, మన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించకుండా డిస్ట్రిబ్యూటింగ్ బ్యాలెన్స్గా అందరికీ, అంటే ఒక్క స్టేట్కి ఎక్కువ ఫుడ్ రిసోర్సెస్ పంపించకుండా ఆ స్టేట్లో ఎంతమంది ఉన్నారు, ఇది సరిపోతుంది అది సరిపోతుంది అన్నట్టు పంచుకొని, మనకు ఇంతమంది పాపులేషన్ దాంట్లో ఉన్నారు, ఇంత ఫుడ్ అనేది గ్రెయిన్ అనేది దానికి పనికి వస్తుంది, ఇలా మనకు ఫుడ్ బ్యాలెన్స్గా మనకు డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. హెన్స్ దెర్ ఈజ్ అ నీడ్ ఫర్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్ అండ్ హస్బెండరీ. దీనివల్ల మనకు ఇది ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా ఈ అగ్రికల్చర్ చేయడంలో. ఇప్పుడు అగ్రికల్చర్ చేయకుండా కొంతమంది ఉంటారు, ఏం తెలియకుండా డైరెక్ట్గా అగ్రికల్చర్ చేస్తారు. అప్పుడు ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, ల్యాండ్ చూసుకోవాలి. ల్యాండ్ అది చాలా ఎక్కువగా ఫర్టిలైజ్ లాగా ఉందా, కొంచెం న్యాచురల్ ఫర్టిలైజర్స్ అనేది దాంట్లో ఉందా, మంచి ఎరువు ఉందా అనేది మనం చూసుకోవాలి. అలా చూసుకోకుండా డైరెక్ట్ ఏదో ఒక సీడ్ వాడేసేసి అలా చూసుకుంటూ ఉంటే మనకు ఫుడ్ ఇది అగ్రికల్చర్ మీద మనకు డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే ల్యాండ్ వేస్టే కదా, సో సీడ్స్ కూడా వేస్ట్. సో అలాగా మనకు చేయకుండా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అగ్రికల్చర్ని అండ్ యానిమల్ హస్బెండరీని మనము చేయాలి. ఆల్సో సింప్లీ ఇంక్రీజింగ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఫర్ స్టోరేజ్ ఇన్ వేర్ హౌసెస్ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ malnutrition ఆఫ్ అండ్ హంగర్. మనకు దీని ఫుడ్ ప్రొడక్షన్ అనేది పెంచేయడము, ఇది స్టోరేజ్ వేర్ హౌసెస్ ఉంటాయి కదా వాటిల్లో స్టోరేజ్ పెంచేయడం వల్ల మనకేమీ సాల్వ్ కాదు. ఇది ఏంటిది అందరి హంగర్, అందరి ఆకలిని తీర్చేంత మనకేం వెళ్ళదు, ఎందుకంటే పీపుల్ షుడ్ హ్యావ్ మనీ. మనకు పీపుల్ ఎవరైతే ఉన్నారో మనుషులకి మనీ ఉండాలి. దేనికి, ఫుడ్ని పర్చేస్ చేయాలంటే మనకు మనీ కావాలి కదా, సో మనీ కూడా ఉండాలి మనకు ఫుడ్ తినాలి అంటే. ఫుడ్ సెక్యూరిటీ డిమాండ్స్ ఆన్ బోత్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ యాక్సెస్ టు ఇట్. మనకు ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫుడ్ ఎవరెవరు ఎక్కువ తీసుకుంటున్నారు, ఎవరో తక్కువ తీసుకుంటున్నారు, వీటి గురించి తెలిసి ఉంటుంది. ద మెజారిటీ ఆఫ్ అవర్ పాపులేషన్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ దేర్ లివ్లీహుడ్. మనకు ఉన్న ఈ ఇండియాలో ఉన్న చాలామంది వరకు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. బికాస్ ఆఫ్ వాళ్ళది తక్కువ ఇది బిజినెసెస్కి వెళ్ళకుండా, అంటే అంత రిస్క్ ఎందుకులే అగ్రికల్చర్ ఇక్కడ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చాలామంది మన కంట్రీలో ఉన్నారు, అండ్ వాళ్ళు అగ్రికల్చర్ మీద ఉన్నారు. ఇంక్రీజింగ్ ద ఇన్కమ్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ ఈజ్ దేర్ఫోర్ నెససరీ టు కంబైట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హంగర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్కి మనకు అంటే అన్నీ మనమే కొనలేం కదా, సో గవర్నమెంట్ కూడా కొంతమందికి హెల్ప్ చేస్తుంది, ఏమని సీడ్స్ ఇస్తూ ఇలా కొంచెంమంది హెల్ప్ చేస్తుంది కదా. ఇలా మనకు సీడ్స్ ఇచ్చి ఇలా హెల్ప్ చేయడం వల్ల చాలామంది అగ్రికల్చర్స్ ఏమనుకుంటారు, ఇది కొంచెం మేలే కదా మనకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడికి వస్తారు. అప్పుడు ఈ అగ్రికల్చర్ మెంబర్స్ ఏదైతే ఎక్కువ మంది ఉంటారో అప్పుడు మనకు ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది, అందరి ఆకలిలు తగ్గుతాయి, నశిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. Scientific management practices should be undertaken to obtain high yields from farms. For sustainable livelihood, one should undertake mixed farming, intercropping and integrating farming practices. ఇదేదైతే ఉందో ఇది సైంటిఫిక్గా మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదేదైతే ఉందో హై yields అంటే చాలా వరకు పెద్ద ఫార్మ్స్ ఉంటాయి కదా, పెద్ద ల్యాండ్ ఉండి దాంట్లో ఇది పెడుతుంటారు కదా క్రాప్స్, వీటిలలో మనకు మిక్స్డ్ ఫార్మింగ్ కానీ ఇంటర్క్రాపింగ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మనకు చాలా వరకు ఫుడ్ ప్రొడక్షన్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కంబైన్ అగ్రికల్చర్ విత్ లివ్లీ స్టాక్ ఆర్ పౌల్ట్రీ ఫిషరీస్ ఆర్ బీ కీపింగ్. వీటి వల్ల ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో ఎగ్జాంపుల్స్ ఏంటిది, లైవ్ స్టాక్ అంటే మనకు ఎక్కువగా స్టాక్ ఉండడం, పౌల్టరీ అంటే ఏంటంటే లైక్ ఇది చికెన్స్ ఉంటాయి కదా, అంటే కోడ్లు ఉంటాయి కదా, కోడ్లని పెట్టి చేయడం దాన్ని మనం పౌల్టరీ అంటాము. అండ్ ఫిషరీస్ అంటే ఫిషెస్ వాటిని పెంచుకోవడం.
అండ్ బీ కీపింగ్ అంటే తెలుసు కదా, బీస్ వాళ్ళ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి హనీ తీసుకోవడం వాటి వల్ల అలాగా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ క్రాప్ హెల్త్. మనకు క్రాప్లో అంటే క్రాప్ హెల్త్ ఉంటాయి కదా, వాటిని ఇంప్రూవ్ చేయడానికి మనకు ఏమేమి ఉన్నాయి అంటే సిరల్స్ ఉంటాయి. సిరల్స్ అంటే ఏంటివంటే వీట్, రైస్, మేజ్, మిల్లెట్స్ అండ్ సోర్ఘం. ఇవేం చేస్తాయి? సిలెట్స్ అనేది మనకి ఏం చేస్తాయి? సిలెట్స్ అనేది మనకు కార్బోహైడ్రేట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సిలెట్స్ అనేది కార్బోహైడ్రేట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ పల్సెస్ అంటే ఏంటిది? గ్రామ్, పీ, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, పిజియన్ గ్రామ్, లిటిల్ ప్రొవైడర్స్ ప్రోటీన్. మనకు ఈ పల్సెస్ ఏదైతే ఉన్నాయో ఇవి ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పల్సెస్ అనేది మనకు ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎగ్జాంపుల్స్ ఏంటంటే సోయాబీన్ ఆయిల్ సీడ్స్, సోయాబీన్ ఉంటుంది, గ్రౌండ్ నట్, సీసేమ్, కాస్టర్, మస్టర్డ్, లిన్సీడ్ అండ్ సన్ఫ్లవర్. ఇవేం చేస్తాయి అంటే మనకు ఫ్యాట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యాట్స్ని సిరల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? కార్బోహైడ్రేట్స్. ఎగ్జాంపుల్స్ ఏంటివంటే ఇవి. అండ్ పల్సెస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రోటీన్ని. అండ్ ఎగ్జాంపుల్స్ ఏమో గ్రామ్, పీర్, ఇది బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, పిజియన్ పీ, లిటిన్ ఇలా మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. ఆయిల్ సీడ్స్ ఏవి ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఫ్యాట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ఒక్కొక్క 3ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. వెజిటేబుల్స్, స్పైసెస్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ ఏ రేంజ్ ఆఫ్ విటమిన్ అండ్ మినరల్స్ in addition to small amounts of proteins, carbohydrates and fats. In addition to these food crops, fodder crops like bean, oats or southern grass are raised as food for livestock. వెజిటేబుల్స్ కానీ, స్పైసెస్ కానీ, ఫుడ్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ స్మాల్ అమౌంట్ ఇవేదైతే ఉన్నాయో స్పైసెస్, ఫుడ్ ఇవేం చేస్తాయంటే విటమిన్స్, మినరల్స్, స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇవేం ప్రొడ్యూస్ చేస్తాయంటే ఇవి ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పేసి మనం సారీ ఇదండి. వెజిటేబుల్స్, స్పైసెస్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ ఏ రేంజ్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ అడిషనల్ టు. వెజిటేబుల్స్ కానీ, స్పైసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ మనకు విటమిన్స్ని, మినరల్స్ని అండ్ కొన్ని అమౌంట్ ఆఫ్ మనకు ప్రోటీన్స్ని, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ ఏంటిది? డిఫరెంట్ క్రాప్ రిక్వైర్డ్ డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్. మనకు క్లైమాటిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో తెలుసు కదా, మనకు ఆల్రెడీ మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం ఖరీఫ్, రవి. దాని గురించి మళ్ళీ ఇంకొకసారి రివైజ్ లాగా చేశారు. చూసుకుంటే మనకు క్లైమేట్ ద్వారా మనకు కొన్ని క్రాప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి, మ్యాంగో అనేది మనకు ఎప్పుడు వస్తుంది? సమ్మర్ సీజన్లోనే వస్తుంది. సో అలాగా కొన్ని మనకు ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఈ సీజన్లో పండుతాయి, ఆ సీజన్లో పండుతాయి అని చెప్పేసి కొన్ని ఇది కండిషన్స్ అనేవి ఉంటుంది. టెంపరేచర్ అండ్ ఫోటో పీరియడ్స్ ఇవేదైతే ఉన్నాయో ఇవి మనకు క్లైమేట్ని అంటే ఏవి టైప్స్ ఆఫ్ ఫుడ్ ఈ టైంలో ఉంటుంది, ఆ టైంలో ఉంటుంది అని చెప్పేసి మనకు ఇది చెప్పడానికి ఈ 2 అనేది ఎలిమెంట్స్ అన్నమాట. ఫోటో పీరియడ్స్ ఏం చేస్తాయి అంటే ఆర్ రిలేటెడ్ టు ది డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ ఎక్కువసేపు ఉందా, తక్కువసేపు ఉందా, వీటి గురించి కౌంట్ చేసి దాన్ని బట్టి మనకు చెప్పేది అంటే ఫోటో పీరియడ్స్ అన్నమాట. మీకు ఆల్రెడీ తెలుసు ఏమని, ప్లాంట్స్ అనేది ఇది దాని ఫుడ్ అంటే దానికి తింటుంది కదా, సో ఫుడ్ అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా చేస్తుంది అని చెప్పేసి మీకు తెలుసు కదా. సో అలాగా ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేస్తుంది అని చెప్పేసి మనకు మళ్ళీ రివైజ్ చేస్తారు. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఫోటో పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డ్యూరేషన్ ఆఫ్ అంటే ఫోటోసింథసిస్ అనేది ఫోటో పీరియడ్స్ వల్ల మనకు
ఫోటో పీరియడ్స్ ది ఎలిమెంట్ లాగా, ఆ ఎలిమెంట్ ఎక్కువసేపు ఉంటే మనకు ప్లాంట్స్కి అనేది ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడం వల్ల ఎక్కువ ఫుడ్ అనేది వస్తుంది. సో అలాగా రైనీ సీజన్లో మనకి ఏంటిదంటే అంటే క్రాప్స్ ఇందాక చెప్పాలి కదా, క్లైమేటిక్ రీజన్స్ ద్వారా ఈ సీజన్లో ఇది, ఆ సీజన్లో ఇది అని చెప్పేసి అన్నాం కదా. రైనీ సీజన్లో దాన్ని మనం ఖరీఫ్ అంటాము. ఖరీఫ్ సీజన్ అని మనము రైనీ సీజన్ దాన్ని ఖరీఫ్ సీజన్ అంటాము. అది ఏమేమి మంత్స్లో ఉంటుంది అంటే జూన్ టు అక్టోబర్, జూన్ నుంచి అక్టోబర్ సీజన్స్లో ఉంటుంది. ఏంటిది ఖరీఫ్ ఏదైతే ఉన్నాయో ఖరీఫ్ పంటలు అంటాం కదా, అది జూన్ నుంచి అక్టోబర్. అంటే ఇదేంటిది రైనీ సీజనే కదా, జూన్ నుంచి అక్టోబర్ అంటే రైనీ సీజన్. సో రైనీ సీజన్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది వింటర్ సీజన్లో రవి సీజన్ అనేది దాన్ని అంటారు. వింటర్ ఆ టైంలో రవి క్రాప్స్ అనేది మనకు చేస్తారు. అది ఎప్పుడంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ప్యాడీ, సోయాబీన్, పిజియన్ పీ, మెయిజ్, కాటన్, గ్రీన్ గ్రామ్ అండ్ బ్లాక్ గ్రామ్ ఆర్ ఖరీఫ్ ప్లాంట్స్. ఖరీఫ్ క్రాప్స్ అనేది ఏంటిది ప్యాడీ, సోయాబీన్, పిజియన్ పీ, మెయిజ్, కాటన్, బ్లాక్ గ్రామ్. ఖరీఫ్ ప్లాంట్స్ అనేది ఖరీఫ్ క్రాప్స్కి ఎగ్జాంపుల్స్ అవి. వీట్, గ్రామ్, పీస్, మస్టర్డ్, లిన్సీడ్ అనేది మనకు రవి క్రాప్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో మనకు ఇండియాలో అనేది 4 టైప్స్గా ఉంటుంది. ఇన్ ఇండియా దేర్ హ్యాస్ బీన్ 4 టైప్స్ ఇంక్రీజింగ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ఇది మనకు 4 టైప్స్గా ఉంది. ఏంటిది ఫుడ్ ప్రొడక్షన్కి 1952 to 2010 విత్ ఓన్లీ 25% ఇంక్రీజ్. మనకు 1952 నుంచి 2010 వరకు మనకు ఫుడ్ ప్రొడక్షన్ అనేది 25% మాత్రమే ఉంది. సో మనకు దీన్ని బట్టి హౌ హ్యాస్ దిస్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ టు బీ అచీవ్డ్ అంటే ఇలా ఎందుకు వచ్చింది, అసలు ఇంత తక్కువ ఇంక్రీజ్ ఎలా వచ్చింది. ఇఫ్ వీ థింక్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మింగ్ వి కెన్ సీ దట్ వి డివైడ్ ఇంటూ 3 స్టేజెస్. మనము ఇది ఏదైతే ఉంటుందో ఫార్మింగ్ చేయాలంటే మనకు 3 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే ఫస్ట్ మనం ఈ 3ని నేర్చుకుంటే మనము ఇది క్రాప్స్ని పెట్టడానికి మనకు ఛాన్సెస్ అనేవి, స్కోప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటిది క్రాప్ వేరియేషన్ ఇంప్రూవ్మెంట్ అంటే ఫస్ట్ క్రాప్ ఎలా ఉంది అంటే ఈ ల్యాండ్లో మనకు ఏ టైప్ ఆఫ్ ఈ ల్యాండ్ ఫర్టైల్గా ఉందా, ఆరెల్స్ ఈ ల్యాండ్ ఒకవేళ బాగాలేదా, ఈ ల్యాండ్లో ఏం సీడ్స్ పెడితే వస్తుంది అని చెప్పేసి దాన్ని చూసేది. నెక్స్ట్ ఏంటిది ఇదండి ఫస్ట్ స్టేజ్. ద ఫస్ట్ ఈజ్ టు చూస్ సీడ్స్ ఫర్ ప్లాంట్. ఫస్ట్ ఏంటిది సీడ్స్ అనేది మనకు ప్లాంట్ ఆ టైంలో మనకు ఏం పెడితే బాగుంటుంది అని చెప్పేది. ద సెకండ్ ఈజ్ న్యూట్రియేటింగ్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ ఏదైతే ఉందో వాటికి న్యూట్రిషన్స్ ఉంటాయి కదా, లైక్ మెన్యూర్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ పెట్టేవి మనకు హెల్ప్ చేస్తుంది. ద థర్డ్ అంటే సెకండ్ ఫ్యాక్టర్ ఏంటిది మనకు అంటే ఏంటిది క్రాప్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్. అంటే వాటికి ఫర్టైల్గా చేయడానికి మనకు దానికి కొన్ని ఇన్సెక్ట్స్ వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి, ఆ పురుగుల్ని పోయించడానికి పంపివ్వడానికి వీటికి హెల్ప్ చేస్తుంది. అండ్ థర్డ్ ఏంటిదంటే ప్రొటెక్షన్ ఆఫ్ గ్రోయింగ్ అండ్ హార్వెస్టింగ్. ఇది ప్రొటెక్షన్ ఇందాక నేను ఇది చెప్పా కదా, అదే పురుగులు, అది థర్డ్ స్టేజ్కి వస్తుంది. సెకండ్ స్టేజ్ ఏంటిదంటే మనకు ఫర్టైల్గా ఉండడానికి మెన్యూర్ వేయడం కానీ కొన్ని ఉంటాయి కదా, ఫర్టిలైజర్స్ వేస్తారు కానీ ఫర్టిలైజర్స్ తప్పు, న్యాచురల్ మెన్యూర్ అనేది రైట్ అనమాట. అవి వేస్తే మనకు ఫుడ్ ప్రొడక్షన్ అనేది చాలా హెల్తీగా ప్రొడక్ట్ అయితే అవుతుంది. సో ఇంతవరకు మనము ఈరోజు అయితే చెప్పుకున్నాము. నెక్స్ట్ అండి ఇది క్రాప్ వేరియటీ ఇంప్రూవ్మెంట్ గురించి మనము తర్వాత చెప్పుకుందాము తర్వాత క్లాసెస్. బికాస్ ఇది ఆల్రెడీ 25 minutes అయితే అయింది. అండ్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటిదంటే క్రాప్ వెరైటీ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. క్రాప్ వెరైటీ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటిదంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారు, ఆ ల్యాండ్ మీద ఎలాంటి సీడ్ అయితే పెడితే అంటే ఈ సీజన్ బట్టి కూడా ఇప్పుడు రవి సీజన్ అనుకోండి ఏమేమి వేయాలి మనం ఇద్దరు చెప్పుకున్నాము, వీట్, గ్రామ్, పీస్ ఇవి వేస్తే మనకు పెరుగుతుంది. సో మనకు ఇవి పెట్టుకున్నాము అని చెప్పేసి మనం సెలెక్ట్ చేస్తాం కదా, సెలెక్షన్ ఆఫ్ సీడ్స్ అనమాట ఫస్ట్ది.
సెకండ్ అనేది ఫుడ్ క్రాప్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్. క్రాప్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడం, అంటే ఇది నేషనల్ వెన్యూ దానికి పెట్టి కొంచెం మంచిగా దీనికి ఇది ఎలాంటి ల్యాండ్ ఉంటే, అంటే ఎలాగా ఉంటే సన్లైట్ ఎక్కువగా ఉంటే ఇది పెరుగుతుందా అదిలా పెరుగుతుందా అని చెప్పేసి చేసేది. నెక్స్ట్ ఏంటిది క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్, అంటే క్రాప్ ఎలా పెడితే అంటే ప్రొటెక్షన్ చేయాలి కదా దానికి, ఆ ప్రొటెక్షన్కి హెల్ప్ చేసేది. అంటే పురుగులు వచ్చినప్పుడు ఎలాంటి మందులు వాడితే తగ్గుతాయి, ఇవి తగ్గుతాయి అది తగ్గుతాయి అని చెప్పేది మనకు క్రాప్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ అనమాట. ఈ 3 అనేది మనకు ఫ్యాక్టర్స్, ఎందుకు మనము ఇది క్రాప్ స్టార్ట్ చేయడానికి మనకు ఇది ఫ్యాక్టర్స్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో guys. Please do like, share and subscribe to our channel and I will see you in the next video. Bye bye.